సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఈ రోజు నుంచి మన ఛానల్లో సెమ్ 5కి స్టూడెంట్స్కి సంబంధించిన మేజర్ మ్యాథ్స్ అండ్ మైనర్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా కొన్నిసార్లు ఈ పేపర్ అయితే ఉంటుంది. అడ్వాన్స్ న్యూమరికల్ మెథడ్స్ అయితే కొత్త పేపర్ అయితే మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో ఆల్రెడీ మన ఛానల్లో లీనియర్ ఆల్జిబ్రా, సో ఎవరైతే సెమ్ 5 స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ కోసం ఆల్రెడీ మనం సెమ్ 5 క్లాసెస్ అయితే స్టార్ట్ చేసాం. సో ఎవరికైనా ఈ క్లాసెస్ కానీ నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి. సో ఈరోజు మనం అడ్వాన్స్ న్యూమరికల్ మెథడ్స్లో ఫస్ట్ యూనిట్ అయితే డిస్కస్ చేస్తున్నాను. ఇది ఇంట్రడక్షన్ క్లాస్ మాత్రమే, చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. సో ఫస్ట్ నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, టోటల్గా దీంట్లో 23 క్వశ్చన్స్ అయితే ఉంటారా. సో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఫస్ట్ యూనిట్లో? 23 క్వశ్చన్స్. ఈ 23 క్వశ్చన్స్ అంటే మీరు వెంటనే భయపడిపోయి ఇప్పుడు వీడియో తీసేసి వెళ్ళిపోక్కర్లేదు, చాలా ఈజీ. సో ఇందులో టోటల్గా 17 క్వశ్చన్స్ ఒక్కటే మోడల్ రా. 17 క్వశ్చన్స్ ఒకటే మోడల్ అంటే 23 క్వశ్చన్స్కి 17 క్వశ్చన్స్ ఒక్కటే మోడల్ అంటే ఎంత ఈజీగా చూడండి. సో ఓకేనా. సో ఇదంతా మనం తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు. సో ఈరోజు క్లాస్ మనకి ఇంట్రడక్షన్ కాబట్టి సో కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అయితే ఉంటాయి. సో న్యూమరికల్ మెథడ్స్ అంటే ఈజీ కాదు, అడ్వాన్స్ అంటే అసలు ఈజీ కాదు. సో కానీ కొంచెం ఈజీ. సో మనమైతే ఈరోజైతే ఫస్ట్ కాబట్టి కొన్ని ఇంపార్టెంట్కి సంబంధించిన ఫార్ములాస్ అయితే చూద్దాం. ఫస్ట్ ఫార్ములా వచ్చేసి డెరివేటివ్ ఫార్ములా అన్న, సింగిల్ వాల్యూ డెరివేటివ్ ఫార్ములా. అంటే రైట్ ద ఫార్ములా ఫర్ డెరివేటివ్. డెరివేటివ్ అంటే ఏంటి, మనం చాలాసార్లు కట్టుంటాం అన్నిటికి డెరివేటివ్ గట్ట. సో ఈరోజు దాని ఫార్ములా అయితే అడ్వాన్స్ న్యూమరికల్ మెథడ్స్లో దాని ఫార్ములా ఎలా ఉంటుందో చూద్దాం. dydx ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1/h ఇంటూ డెల్టా వై నాట్ మైనస్ 1/2 డెల్టా స్క్వేర్ వై నాట్ ప్లస్ 1/3 డెల్టా క్యూబ్ వై నాట్ మైనస్ 1/4 డెల్టా పవర్ 4 వై నాట్. సో అర్థం కాలేదనుకుంటా. ఫస్ట్ డెరివేటివ్ ఫార్ములా కాబట్టి మీకు ఈజీగా గుర్తుపెట్టే విధంగా ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తాను. సరే చూడు, చాలా ఈజీగా ఉంటుంది నాన్న, కేర్ఫుల్గా అయితే చూడండి. ఫస్ట్ ఫార్ములా కదా, డెల్టా వై నాట్ మైనస్, ఇక్కడ నెక్స్ట్ నేను చూడు డెల్టా స్క్వేర్ ఉంది. స్క్వేర్ అంటే ఎంత, 2 అంటే దీని ముందు 1/2 ఉంటుందని మీనింగ్. సో 1/2 వేసామనుకో ఖచ్చితంగా తర్వాత డెల్టా స్క్వేర్ ఉంటుంది. అంటే ఇక్కడ 1/1 ఎందుకు వేలేస్తారంటే 1/1 వాల్యూ ఎంతరా నీకు కావాలా వేసుకో, నో ప్రాబ్లం. 1/1 వేసుకున్నా ఎవరిని నేను అడగడు, బట్ టైం వేస్ట్. ఓకేనా, ఇదంతా టైం వేస్ట్ అన్నమాట. సో డెల్టా స్క్వేర్ వై నాట్ ప్లస్, సరిగ్గా చూడనా ఇక్కడ ఫస్ట్ డెల్టా వై నాట్ అనేది ప్లస్, తర్వాత మైనస్, తర్వాత ప్లస్ మైనస్ ప్లస్. సో ప్లస్ మైనస్ ప్లస్ మైనస్, ఈ విధంగా అయితే మనకి ఫస్ట్ డెరివేటివ్ ఫార్ములా ఉంటుందిరా. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ డెరివేటివ్ ఫార్ములా చూద్దాం. సెకండ్ డెరివేటివ్ ఫార్ములాకి సో ఇది ఎక్స్టెన్షన్ ఫాము, ఇది షార్ట్ కట్. సో ఇది సరిపోతుంది, ఇదైతే డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ డెరివేటివ్ ఫార్ములా అంటే dy/dx వేసుకున్నాం. మరి సెకండ్ డెరివేటివ్ అంటే స్క్వేర్ వేయాలి కదరా 2 ఉన్నప్పుడు. అంటే d²y/dx² ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్. సరే ఇక్కడ 1/h చేసాం, ఇక్కడ ఏమేయాలి 1/h². ఓకే, ఇక్కడ డెల్టా వై నాట్ అంటే ఇక్కడ డెల్టా స్క్వేర్ వై నాట్. సో ఇక్కడి నుంచి అయితే మళ్ళీ ఫార్ములా మారిపోతుంది అన్నమాట. సో అది కూడా ఎలాగైతే చూద్దాం. ఫస్ట్లీ డెల్టా స్క్వేర్ వై నాట్ మైనస్ డెల్టా క్యూబ్ వై నాట్ ప్లస్ 11/12 డెల్టా పవర్ 4 వై నాట్ మైనస్ 5/6 డెల్టా పవర్ 5 వై నాట్ ప్లస్ సో ఆన్. సో ఇది కూడా చూడనా, ఇందులో ఫాలో అయిన కొన్ని రూల్స్ చెప్తా. మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్, అవునా, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. ఇది కూడా చూడు సేమ్, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్, ఈ విధంగా ఉంది. సో ఇది ఏంటన్నా సెకండ్ డెరివేటివ్ ఫార్ములా. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న, గుర్తుపెట్టుకో, మరీ చెప్తున్నాను. ఓకేనా. మన ఛానల్లో ఫ్రీగా ప్రతిదీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తా, అది ఏదైనా సరే. సరేనా. సరే నెక్స్ట్ చూడు,
థర్డ్ డెరివేటివ్ ఫార్ములా అక్కడేమో ఫస్ట్ది dy/dx, సెకండ్ డెరివేటివ్ అంటేనేమో d²y/dx². ఖచ్చితంగా థర్డ్ డెరివేటివ్ అంటే d3y/dx³ ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ x0 ఈక్వల్ టు 1/h³. ఓకేనా? సరే, డెల్టా క్యూబ్ y0 మైనస్ 3/2, డెల్టా పవర్ 4 y0 ప్లస్ 11/12, డెల్టా పవర్ 5 y0 మైనస్ సో ఆన్. ఓకేనా? ఇది కూడా అంతే, ప్లస్ మైనస్ సో ఆన్, అంతే కదా నాన్న. చాలా ఈజీగా ఉంటుందిరా. బట్ ఫస్ట్ డెరివేటివ్ అనేది మీకు కొంచెం ఈజీగా ఉంటుంది, బట్ సెకండ్ డెరివేటివ్ అనేది కొంచెం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సెకండ్ డెరివేటివ్ అంటే ఏంటి? 1/h² ఈజ్ ఈక్వల్ టు డెల్టా స్క్వేర్ y0 మైనస్ డెల్టా క్యూబ్ y0 ప్లస్ 11/12, డెల్టా పవర్ 4 y0 మైనస్ 5/6. ఓకే, డెల్టా పవర్ 5 y0. ఓకేనా? సో ఇదంతా ఫోర్త్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్, సెకండ్ టర్మ్. మీరు ఇక్కడ ఇంకొకటి గమనించాలరా. సో సరిగ్గా చూడనా, ఇది ఫస్ట్ డెరివేటివ్ అయినప్పుడు ఇక్కడ పవర్ 1, సెకండ్ డెరివేటివ్కి పవర్ 2 వచ్చింది ఇక్కడ. సో స్టార్టింగే థర్డ్ డెరివేటివ్కి పవర్ 3 వచ్చింది. అంటే ఫోర్త్ డెరివేటివ్ అంటే ఖచ్చితంగా డెల్టా పవర్ 4 y0 తోటి అయితే ఫార్ములా స్టార్ట్ అవుతుంది. ఓకే, సరే, నెక్స్ట్ అయితే చూద్దాం రా. న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. సో అక్కడ మనం ఫార్వర్డ్కి అయితే ఖచ్చితంగా ఫార్ములా అయితే చెక్ చేస్తాం న్యూటన్స్, అవునా? సో ఇక్కడ ఏంటన్నాను ఇప్పుడు, సో ఇదేంటి? న్యూటన్స్ బ్యాక్వర్డ్ అంట. సో ఫార్వర్డ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా బ్యాక్వర్డ్ కూడా ఉంటుంది కదరా, అదే ఇక్కడ జరుగుతుంది. యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుందని నేను చెప్పను, ఒక్కసారి అయితే చూసుకోండి. దీన్ని అయితే మనం నెబ్లా అని అయితే పిలుస్తాం. ఈ ట్రయాంగిల్ రివర్స్లో ఉంది కదా, దీన్ని నెబ్లా అని అయితే పిలుస్తున్నాను. ఓకేనా? ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఇక్కడ మనం x ఈజ్ ఈక్వల్ టు xn అని రాస్తాం. కానీ ఇక్కడ నువ్వు చూసావో లేదో, మనం ఫార్వర్డ్ డిఫరెన్స్లు ఎక్కడైనా సరే x ఈజ్ ఈక్వల్ టు x0 అని రాస్తున్నాను. x ఈజ్ ఈక్వల్ టు x0 ఇక్కడ కూడా అంతే చూడు. సో అంతగా కావాలంటే ఇక్కడ కూడా చూడు. కానీ ఇప్పుడు మనం రాసేది న్యూటన్స్ బ్యాక్వర్డ్లో x ఈజ్ ఈక్వల్ టు ఎంత రాస్తున్నానా? x ఈజ్ ఈక్వల్ టు xn అని అయితే రాస్తాం. ఎంతనా? x ఈజ్ ఈక్వల్ టు xn అని అయితే రాస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి, సో 1 minute. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటన్నా? స్టిర్లింగ్స్ ఫార్ములా. ఏంటన్నా? స్టిర్లింగ్స్ ఫార్ములా ఏంటి? f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ 0 ప్లస్ x డెల్టా f ఆఫ్ 0 ప్లస్ డెల్టా f ఆఫ్ -1/2 ప్లస్ ఇక్కడ x ఉంది అంటే x/1 ఫ్యాక్టోరియల్ ఉన్నట్టు అక్కడ. సరే, ఇక్కడ x²/2 ఫ్యాక్టోరియల్ డెల్టా స్క్వేర్ f ఆఫ్ -1 ప్లస్ x ఇంటూ x² -1/3 ఫ్యాక్టోరియల్ డెల్టా క్యూబ్ f ఆఫ్ x -1 ప్లస్ డెల్టా క్యూబ్ f ఆఫ్ -2/2. సో ఇది మనకి స్టిర్లింగ్స్ ఫార్ములా. ఇది కూడా మీకు ఎలా వాడతారు అనేది ముందు క్లాస్లో అయితే క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను రా, ఎక్కడ కంగారు పడద్దు. ఓకేనా? సరే, నెక్స్ట్ న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా. సో ఏంటి సార్ బాబు ఇవన్నీ ఫార్ములాలే చెప్తున్నారు, ఇంక క్లాసులు స్టార్ట్ చేయరంటే స్టార్ట్ చేద్దాం. బట్ ఇవి తెలియకుండా మీరు కనీసం ఒక్క స్టెప్ కూడా వేయలేరా. ఏంట్రా, ఒక్క స్టెప్ కూడా నువ్వు వేయలేవు అంతే. ఖచ్చితంగా నువ్వు నేర్చుకొని తీరాలి. ఓకేనా? నెక్స్ట్ ఇది న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ అంటే చూడనా, f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x0 ప్లస్ x మైనస్ x0 డెల్టా f ఆఫ్ x0 ప్లస్ x మైనస్ x0 x మైనస్ x1 డెల్టా స్క్వేర్ f ఆఫ్ x0 ప్లస్ x మైనస్ x0 x మైనస్ x1 x మైనస్ x2. సో ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంది. సో ఎలా సార్ ఇప్పుడు నేను ఎలా కనిపెట్టుకోవాలి అంటే కనుక సింపుల్గా చెప్తాను చూడు. ఇక్కడ మనకి డెల్టా f x0 ఉంది అంటే x మైనస్ x0 ప్లస్
డెల్టా స్క్వేర్ ఉన్నప్పుడు మనకు లాస్ట్ ఎంత మిగిలిందిరా? ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ మిగిలింది. ఎక్స్ మైనస్ ఎక్స్ వన్, ఓకేనా? ఎక్స్ మైనస్ ఎక్స్ వన్. డెల్టా క్యూబ్ ఉన్నప్పుడు ఎక్స్ మైనస్ ఎక్స్ టూ, అంటే ఒక్కొక్కటి తగ్గుతూ వస్తుందా లేదా, అదే ఇక్కడ జరుగుతుంది. సో ఈ ఫార్ములాలో ఇది చాలా 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 ఇంపార్టెంట్ రా. ఈ చాప్టర్ అనేది చాలా ఈజీ నాన్న. సో ప్రతి ఒక్కరు కూడా ఫుల్ స్కోర్ చేయొచ్చు, నేర్చుకోండి. 50% సమయం అయితే మనం లాక్కెళ్ళొచ్చురా. జస్ట్ ఫార్ములా తెలుసుకుంటే చాలు. ఫార్ములా తెలుసుకుంటే ఫుల్, ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న, ప్రతి ఒక్కరు తెలుసుకోండి. సో ఇంకొక ఇంపార్టెంట్ ఫార్ములా ఉంటుంది, అది కూడా నీకు నేనైతే చూపిస్తాను. 1 minute. ఐ థింక్ మన ఛానల్లో వీడియోస్ అనేవి మీకు అర్థమవుతున్నాయని హోప్ఫుల్గా అయితే ఉన్నాను నాన్న. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి. సో నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఏంటన్నా? న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. అది ఏంటంట? ఎఫ్ డాష్ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు 1/h డెల్టా వై నాట్ ప్లస్ 2u మైనస్ 1/2 2u మైనస్ 1/2 బై 2u మైనస్ 1/2 డెల్టా స్క్వేర్ వై నాట్ ప్లస్ 3u స్క్వేర్ మైనస్ 6u ప్లస్ 2/6 డెల్టా క్యూబ్ వై నాట్ ప్లస్ 4u క్యూబ్ మైనస్ 18u స్క్వేర్ ప్లస్ 22u మైనస్ 6 బై ఎంత? 24 ఎస్ 24 22 ఓకే 24. సో డెల్టా పవర్ 4 వై 0 ప్లస్ సో ఆన్. సో ఈ ఫార్ములా కూడా మనకి చాలా 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 ఇంపార్టెంట్ నాన్న. సో ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోండి. సో నెక్స్ట్ వీడియో నుంచి మనం క్లాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. వన్ రిక్వెస్ట్, మన ఛానల్లో వీడియోస్ వెళ్తున్నాయి, మీకు బహుశా నేను మంచి కంటెంట్ ఇస్తున్నానని అయితే ఫీల్ అవుతున్నాను, బట్ ఎవరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. Welcome to Degree Maths Tips Telugu. We cover important questions, clear explanations, free PDFs, and strategies for competitive exams. సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఈరోజు వీడియోలో మనం అడ్వాన్స్ న్యూమరికల్ మెథడ్స్ అయితే క్లాసెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసాం కదా. ఆల్రెడీ ఎవరైతే ఇంట్రడక్షన్ క్లాస్ అయితే మిస్ అయ్యారో ఒక్కసారి వెళ్ళైతే వినండి నాన్న. సో ఈరోజు వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం అయితే డిస్కస్ చేద్దాం, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రాబ్లం అండ్ ఇంకొక 1 or 2 ప్రాబ్లమ్స్ అయితే నేను చెప్తాను రా. తర్వాత మెయిన్గా మీరు ఒక 10 to 15 ప్రాబ్లమ్స్ అయితే ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా? సరే, ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఫైండ్ డివై బై డిఎక్స్ అండ్ డి స్క్వేర్ y by dx square at x is equal to 1 అన్నాడు. యూజింగ్ ద ఫాలోయింగ్ టేబుల్. సరే, డివై అంటే డెరివేటివ్ నానా, ఫస్ట్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్ అని మీనింగ్, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు మీకు ఇక్కడ డివై బై డిఎక్స్ అంటే ఫస్ట్ డెరివేటివ్ అని ఇస్తాడు. ఇక్కడ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అన్న కాడ సెకండ్ డెరివేటివ్ అని ఇస్తాడు. సో ఎలా ఇచ్చినా ఇదే ప్రాబ్లం, ఓకేనా? సో మీకు అందుకని మరీ క్లారిటీగా చెప్తున్నా, సరేనా? ఇక్కడ ఫస్ట్ డెరివేటివ్ అని ఉన్నా, ఇక్కడ సెకండ్ డెరివేటివ్ అన్న సేమ్ ప్రాసెస్, సేమ్ ప్రాబ్లం, ఓకేనా? సరే, ఇచ్చిన టేబుల్ నాన్న యాజ్ ఇట్ ఈస్గా అయితే వేసుకున్నా. చూడు, వాళ్ళు ఇచ్చిన టేబుల్ ఇది, మంద కాదు, ఓకేనా? ఆన్సర్ ఇక్కడి నుంచి. సో ఏమి ఇచ్చారు నాన్న టేబుల్లో? ఎక్స్ వై ఇచ్చారు, ఎక్స్ అండ్ వై అయితే ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ మనకి ఎక్స్ అనేది మొత్తం 6 వాల్యూస్ అయితే ఉన్నాయి. సో 0 1 2 3 4 5 6, ఫస్ట్ 1 2 3 4 5 6, ఓకేనా? సో మనకి ఎక్స్ అండ్ వై వాల్యూస్ అయితే ఇచ్చారు. సరే, ఇప్పుడు మనం ఒక టేబుల్ని అయితే మనం కన్స్ట్రక్ట్ చేయాలి. సరే, చేద్దాం. సరే చూడు, ఫస్ట్ ఏం చేయాలంటే నువ్వు ఎప్పుడు కూడా టేబుల్ చూసి ఇక్కడ టేబుల్ చూసేస్తే మనం ఎప్పటికీ టేబుల్ వేయలేము. ఇప్పుడు నేను టేబుల్ చూసేసి వేయడం కాదు, నేను ఎలా చేయాలో చెప్తాను మీకు, ఆ తర్వాత మీరు ఆటోమేటిక్గా చేయండి, ఓకేనా? వీడియో పాస్ చేసాను. సరే ఫస్ట్ ఎక్స్ వాల్యూస్ అన్నీ వదుకున్నా, స్ట్రైట్గా వేసుకున్నాం. వై వాల్యూస్ ఇచ్చిన 2 గల్లే మనం ఫస్ట్ యూసేజ్ రా, ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి సార్? ఇప్పటి నుంచి ఇక్కడ మనకి రిమైనింగ్ 1 2 ఇంకా 6 గళ్ళు, 6 బాక్సెస్ మనం ఎలా నింపాలి అనేది నేను క్లియర్ కట్గా చెప్తాను. చూడు, ఫస్ట్
ఈ ఎలిమెంట్లోంచి ఈ ఎలిమెంట్ తీయాలి, అప్పుడు ఒక వాల్యూ మనకు వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ ఎలిమెంట్లోంచి ఈ ఎలిమెంట్ తీయగా మనకి ఈ వాల్యూ అయితే వచ్చింది 7.4036 మైనస్ 6.9897 తీసేస్తే 0.4139 అయితే వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ ఎలిమెంట్లోంచి 0 తీసాం, సెకండ్ ఎలిమెంట్లోంచి ఫస్ట్ ఎలిమెంట్ తీయాలి. ఇప్పుడు దీంట్లో నుంచి దీన్ని తీయాలి, ఇది తీస్తే మనకి ఇక్కడ 0.3779 అని ఒక వాల్యూ వచ్చింది. నెక్స్ట్ దీంట్లో నుంచి ఇది, నెక్స్ట్ దీంట్లో నుంచి ఇది 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 ఇలా తీసుకుంటూ వెళ్ళాలి. అంటే వెనక నుంచి ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకుంటూ రావాలి. ఓకేనా. ఈ దీంట్లోంచి ఇది, దీంట్లోంచి ఇది, దీంట్లోంచి ఇది, దీంట్లోంచి ఇది, దీంట్లోంచి ఇది, దీంట్లోంచి ఇది. ఓకేనా. ఈ విధంగా చేసుకోవాలి. ఓకే సార్. ఇక్కడ మనకి డెల్టా వై వచ్చింది. మరి డెల్టా స్క్వేర్ వై ఎలా కడతారు సార్ అంటే కనుక సేమ్ ప్రాసెస్, అది కూడా ఎలా కట్టాలో చెప్తాను, క్లారిటీగా అయితే వినండి. ఇందులోంచి ఇది సేమ్ నాన్న, అక్కడ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి, తగ్గుతూ వస్తాయి. మీకు ఇలా సింగిల్ టర్మ్ వచ్చేదాకా మనం అయితే చేసుకుంటూనే ఉండాలి. బాక్స్ని గుర్తుపెట్టుకోండి. మీకు ఎన్ని సమ్లు ఇచ్చాను కానీ ఇదే ప్రాసెస్. ఓకేనా. ఫార్ములా మారచ్చు కానీ ప్రాసెస్ ఎక్కడ మారదు. ఓకేనా. సరే సార్ చూద్దాం. ఓకే అన్నాక అడగ. ఇప్పుడు మనం ఏం చేయాలంటే టేబుల్ మొత్తం కన్స్ట్రక్ట్ అయిపోయింది అనుకో, నెక్స్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అలా. అదేంటి సార్ ఇప్పుడు మీరు ఫార్వర్డ్ అని ఎలా చెప్పారు, ఫార్వర్డ్ అని మీకు ఎలా తెలుసు, ఈ టేబుల్ ఒక్కటే కట్ చేసాం, ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా వాడాలని మీకు ఎలా తెలుసు, సరే అది కూడా చెప్తా. ఓకేనా. ఇలా చూడన్నా, ఎప్పుడైనా కానీ మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చారా, మెయిన్ థింగ్ ఇది చూసుకోవాలి. 1 అవునా. 1 ఇచ్చాడు అంటే కనుక అది చూడు, స్టార్టింగ్ ఎండింగ్ మిడిల్ గుర్తుపెట్టుకో, స్టార్టింగ్ ఎండింగ్ మిడిల్. సో ఇప్పుడు స్టార్టింగ్ వాల్యూ మనకి అవునా, స్టార్టింగ్ వాల్యూ అంటే ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా వాడాలి. నీకు ఈ టేబుల్ కూడా కన్స్ట్రక్ట్ చేయక్కర్లేదు, మీకు ఎగ్జాంపుల్కి ఒక్కసారి చూపిస్తాను నాన్న, నో ప్రాబ్లం. సరే ఫస్ట్ సమ్ చూడు ఒక్కసారి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.5 ఇచ్చాడు అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎంత వాడాలి, ఏది వాడాలి, ఫార్వర్డ్ డిఫరెన్స్ అయితే వాడాలి. ఓకేనా. సరే ఇక్కడ చూడు, సెకండ్ సమ్లో 1 ఇచ్చాడు, 3 ఇచ్చాడు, 6 ఇచ్చాడు. 1కి ఏమో ఫార్వర్డ్ వాడతావు, 3కి మిడిల్ ఉంది, అది అంటే స్టిల్లింగ్స్ అనే ఫార్ములా వాడతావు. 6 లాస్ట్ని ఎక్కడో ఉంది అంటే బ్యాక్వర్డ్ ఫార్ములా అయితే వాడతావు. ఓకేనా. అర్థమైందని అనుకుంటున్నా. ఓకేనా. సరే ఇప్పుడు ఫస్ట్నే ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం వాడాలిరా, ఫార్వర్డ్ ఫార్ములా అయితే వాడాలి. ఓకే. ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా మనం థర్డ్ సెమ్లో నేర్చుకున్నాం. డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకేనా. హియర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎలా వచ్చింది సార్ మళ్ళీ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1, అది కూడా చెప్తాను చూడు. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ 0కి 1కి గ్యాప్ ఎంతరా, 1 కదా. 1కి 2కి గ్యాప్ 1, 2కి 3కి 1, 3కి 4కి 1, 4కి 5కి 1, 5కి 6కి 1. అంటే ఇక్కడ హైట్ అంటే ఇక్కడ 0 నుంచి 1కి జంప్ చేయడానికి ఒకటి కావాలి, 1 నుంచి 2కి జంప్ చేయడానికి ఇంకొకటి కావాలి, 2 నుంచి 3కి వెళ్ళడానికి ఇలా స్వాన్ మనం జంప్ చేయడానికి హైట్ అంటే అదే. హైట్ అంటే ఇక్కడ ఎంత నన్ను ఇప్పుడు 1 అన్నమాట. ఓకేనా. నీకు ఇది క్లారిటీ. ఓకే సార్. సరే నెక్స్ట్ ఉన్నానా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎలా వచ్చింది, ఇప్పుడు ఇదే కదా మన మెయిన్ టాపిక్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే మన క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని, అదే అన్నమాట. ఓకేనా. సరే నెక్స్ట్ చూడు, ఇది అవసరం లేదు నాన్న, మనం రాయక్కర్లేదు. ఓకేనా. బై న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా, ఇప్పుడు ఏం వాడుతున్నానా, న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్. ఓకేనా. న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్లో నేను ఫార్ములా చెప్పాను రా, ఒక్కసారి చూద్దాం. న్యూటన్స్ ఫార్ములా ఏంటది, ఇదిగో ఇది డివై బై డిఎక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1/h డెల్టా వై నాట్ మైనస్ 1/2 డెల్టా స్క్వేర్ వై నాట్ ప్లస్ 1/3 ప్లస్ డెల్టా క్యూబ్ వై నాట్ మైనస్ 1/4, ఈ విధంగా సో ఆన్. ఓకేనా నాన్న. సో ఆన్, ఇది ఫస్ట్ డెరివేటివ్ ఫార్ములా గుర్తుపెట్టుకోరే, ఫస్ట్ డెరివేటివ్ ఫార్ములా మాత్రమే అది. సరే సార్ ఫస్ట్ డెరివేటివ్ ఫార్ములా కానీ ఇప్పుడు ఎలా సబ్స్టిట్యూట్ చేయాలో అది చెప్పండి సార్ అంటే కనుక అక్కడికి వెళ్దాం. చూడు సరే ఫార్ములా వేసుకున్నాను యాజ్ ఇట్ ఈస్గా. ఇప్పుడు చూడన్నా ఇక్కడ ఏమవుతుందంటే హెచ్ అంటే ఎంత,
సారీ ఇక్కడ వద్దు. x0 అంటే ఎంత మనకి 1. ఎలా వచ్చింది సార్ x0 1 అంటే x0 h అంటే ఇక్కడ హైట్ ఎంతరా 1. అంకేనా, క్లారిటీ కదా. సరే 1/h అంటే 1/1. డెల్టా y0 అంటే ఎక్కడ ఉంది? డెల్టా y0 మీరు క్లారిటీగా చూసుకోవాలి ఎప్పుడు కూడా. అంటే ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే డెల్టా y0 అంటే ఇక్కడికి వచ్చి ఫస్ట్ తెలియకుండా. అలా కాదు, x = 1 అన్నాడు, ఇక్కడికి రా ఫస్ట్. x = 1. ఓకే, 1 కంటే ఇది, దీని వాల్యూ ఎక్కడ వస్తుంది? దీంట్లో నుంచి తీసాక ఇది దీని వాల్యూ. అదేంటి సార్ మీరు కూడా అదే చెప్పారు కదా అంటే మీకు ముందు క్లారిటీగా అర్థమవుతుందన్న నేను ఎందుకు ఎలా చెప్పాను అనేది. ఓకేనా. సరే 0.4139. ఓకే సార్, 4139 వేసాం. నెక్స్ట్ -1/2 డెల్టా స్క్వేర్ y0. డెల్టా స్క్వేర్ y0 అంటే ఎంతరా? ఇది. ఓకే వేసామా? చూడండి వేసాం కదా. +1/3 డెల్టా క్యూబ్ అంటే ఇదిరా. ఓకే యాస్టిస్ వేసుకున్నాం కదా నాన్న. ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా. ఓకే నెక్స్ట్ ఇక్కడన్న ఈ 1లోంచి దీన్ని భాగిస్తాం, ఇక్కడ 2లోంచి దీన్ని ఇంకా డివైడ్ చేస్తాం, ఇక్కడ 3లోంచి దీన్ని ఇంకా డివైడ్ చేస్తాం. ఓకేనా. సరే ఇలా చేసిన తర్వాత మనకి లాస్ట్కి ఈ విధంగా అయితే వస్తుందిరా. ఓకేనా. ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని అందరిని మనం యాడ్ చేసామనుకో మనకు ఒక వాల్యూ వస్తుంది. అంటే అక్కడ dy/dx అనేది అయిపోయినట్టే. అంటే ఫస్ట్ డెరివేటివ్ మనకు సాల్వ్ అయిపోయింది. ఓకే సార్, మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంట్రా? ఫస్ట్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్. ఇప్పుడు మనం సెకండ్ డెరివేటివ్ ఫార్ములా అయితే నెతుక్కోవాలి. అది కూడా మీకు తెలుసు. సెకండ్ డెరివేటివ్ ఫార్ములా అంటే ఏంటన్నా? ఇదిరా, d²y/dx². x = x0 1/h² డెల్టా y0 మైనస్ డెల్టా క్యూబ్ y0 ప్లస్ 11/12 డెల్టా పవర్ 4 y0 మైనస్ 5/6 డెల్టా పవర్ 5 y0 ప్లస్ 5. ఓకేనా. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సెకండ్ డెరివేటివ్ ఫార్ములా ఇదిరా. ఓకేనా. సరే సెకండ్ డెరివేటివ్ ఫార్ములా తెలిసింది. యాజ్ టీజ్గా ఫార్ములా వేసా చూడు. వేసిన తర్వాత వాల్యూస్ని అయితే సబ్స్టిట్యూట్ చేశాను రా. జస్ట్ ఏమి చేయలే, జస్ట్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేశాను అంతే. h² అంటే ఇప్పుడు ఎంత నాన్న? h అంటే 1 స్క్వేర్. ఓకేనా. డెల్టా y0 అంటే ఎంతరా? చూడు ఇగో క్లారిటీగా చూడండి నాన్న. డెల్టా y0 ఓకే డెల్టా స్క్వేర్ అంటే ఇదిరా. x = 1 కాబట్టి దీనికి ఇది. ఓకే సార్. నెక్స్ట్ మైనస్ డెల్టా క్యూబ్ y0. డెల్టా క్యూబ్ అంటే ఇది వచ్చిందా? వచ్చింది. ప్లస్ 11/12 డెల్టా పవర్ 4 మైనస్ డెల్టా పవర్ 5 చూడాలి. డెల్టా పవర్ 4 అంటే ఇది, 5 అంటే ఇది. ఓకేనా. క్లారిటీగా అన్నా ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది కదా మీ అందరికీ. సరే నెక్స్ట్ చూడు. యాజ్ ఇట్ ఈజ్కి వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా జరిగేది అదే నాన్న. ఇక్కడ కూడా జరిగేది అదే. ఇక్కడ ఈ 1² అంటే 1 అంటే 1/1 అంటే ఇంక 0. మనకి ఇంక వాల్యూ ఏం లేదు. డైరెక్ట్గా ఈ వాల్యూ ఇక్కడ దీన్ని 12తో డివైడ్ చేసామనుకో, 12 తోటి డివైడ్ చేస్తే కనుక మనకి ఏమొస్తుంది? -0.001008 వస్తుంది. మైనస్ ఇక్కడ ఈ 6 తోటి 0.0001 అయితే డివైడ్ చేయాలి. చేస్తే కనుక మనకి -0.0000833 అనే వాల్యూ అయితే వస్తుంది. కొంతమందికి వాల్యూస్ అనేది కొంచెం అటు ఇటుగా ఉంటాయి. అంటే కాలిక్యులేటర్ బట్టి కూడా మనకి వాల్యూస్ మారుతాయి. అదేంటి సార్ అన్ని కాలిక్యులేటర్ ఒకటే కదా, అంత మ్యాథ్స్ ఒకటే కదా, ఇందులో 2+3 చేసినా మీ దాంట్లో 2+3 చేసినా అదే కదా సార్ వస్తుంది అంటే అది కాదు నాన్న నేను అనేది. కొన్నాటికి కట్ అవుతాయి. అంటే ఇక్కడ 0.0000 ఉందా, కొన్నాటికి 0.00833 అని వస్తుంది. అంటే అక్కడ రాంగ్ ఆన్సర్ అని కాదు, రైటే. ఓకేనా. సరే కొంతమందికి ఏమొస్తుంది తెలుసా? 0.000000833 అని అవుతుంది. అది రాంగా? అది కూడా రైటే. ఓకేనా. సరే ఈ అన్నిటిని మనం ఇప్పుడు యాడ్ చేసామనుకో మనకు ఒక వాల్యూ వస్తుంది. అది ఏంట్రా? -0.427913. అంటే ఇప్పుడు సెకండ్ డెరివేటివ్ కూడా అయిపోయినట్టే కదా నాన్న. ఫస్ట్ డెరివేటివ్ అయిపోయింది, సెకండ్ డెరివేటివ్ కూడా అయిపోయింది. మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం
మనం ఫస్ట్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్, ఫార్వర్డ్ డిఫరెన్స్ వాడైతే క్లియర్గా మనం సాల్వ్ అయితే చేసాం. నెక్స్ట్ మీకు ఇప్పుడైతే హోంవర్క్ ఇస్తున్నాను నాన్న. ఎన్ని సమ్స్ తెలుసా? సో మీకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి అంతకన్నా ముందు, అదైతే ఇస్తాం. టోటల్గా దీంట్లో మనకి 23 సమ్స్ అయితే ఉంటాయి నాన్న. ఏంట్రా 23 సమ్స్. 23 సమ్స్కి నేను మీకు ఎన్ని చెప్పాను తెలుసా? జస్ట్ 6 సమ్స్ చెప్పా. 6 సమ్స్ అంటే 23 అంటే ఇంకా 17 సమ్స్ మీ ఓన్ ప్రాక్టీస్ అయితే ఉంటుంది. అయ్యో బాబాయ్ సార్ అంటే మేము ఎలా చేయగలం అంటే, సేమ్ మోడల్ నాన్న. అదంతా నీకు క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. 1 to 17 ఒకటే మోడల్ రా. 1 to 17 ఒకటే మోడల్, ఓకేనా? 18th ఒకటే, అది సింగిల్ మోడల్. 19, 21, 22, 23 ఒక మోడల్. 20 క్వశ్చన్ ఒక మోడల్, ఓకేనా? ఈ విధంగా ఇవన్నీ అయితే మనకి 4 మోడల్స్ ఏవైతే ఇవ్వడం జరిగింది. మనం అట్లీస్ట్ 3 మోడల్స్ ప్రిపేర్ అయినా చాలా ఈజీగా అయితే అవుతుంది. అందుకని నేను మీకు ఈ వీడియోలో నేను ఏం చెప్పాను నాన్న, ఫస్ట్ థర్డ్ సమ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశా, ఓకేనా? నెక్స్ట్ సమ్స్ ఎలా చేయాలో కొంచెం క్లియర్గా చెప్తా చూడు. నీకు ఇది తెలుసుకుంటే అయిపోతుంది నాన్న, చాలా ఈజీ. ఇక్కడ కూడా మనకి ఫస్ట్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్ ఇచ్చాడు. ఎక్స్ ఎంత ఇచ్చాడు? 1.5. అంటే ఇక్కడ స్టార్టింగ్లో ఉంది. అంటే ఇప్పుడు మనం ఫార్వర్డ్ ఫార్ములా అయితే వాడాలి, ఓకేనా? క్లియర్ కదా నాన్న? సరే, నెక్స్ట్ ఇక్కడ సింగిల్ డెరివేటివ్ అంటే ఫస్ట్ డెరివేటివ్ ఒక్కటే ఫైండ్ అవుట్ చేయాలి నువ్వు. కానీ దేనికి చేయాలి? 1కి, 3కి, 6కి కూడా చేయాలి. 1కి, 3కి, 6కి. సార్ అదేంటి సార్ అలా ఎలా చేస్తాము అంటే కనుక, ఇక్కడ నీకు కిందకు ఒక లాజిక్ చెప్పా, అవునా? ఫస్ట్ 1 అంటే ఎంత? ఇది అంటే ఇక్కడ మనం ఫార్వర్డ్ టేబుల్ వాడుకోవాలి, అంటే ఫార్వర్డ్ ఫార్ములా వాడుకోవాలి. నెక్స్ట్ 3 అంటే ఇది మిడిల్లో ఉంది, అంటే స్టిర్లింగ్స్ ఫార్ములా వాడుకోవాలి. 6 బ్యాక్వర్డ్ లాస్ట్లో ఉంది కాబట్టి బ్యాక్వర్డ్ ఫార్ములా అయితే యూజ్ చేసుకోవాలి, ఓకేనా? నెక్స్ట్ ఫైండ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ డెరివేటివ్. చూసావా ఇక్కడ ఇప్పుడు దాకానేమో dy/dx ఇచ్చాడు. ఇక్కడ చూడు ఫస్ట్ అండ్ సెకండ్ డెరివేటివ్స్ అని అడిగాడు. సేమ్ ఇదే ఇలాగే. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా నాన్న? యాక్చువల్లీ అదే చేయాలి, ఏం చేయక్కర్లేదు. ఎక్స్ ఎంతరా? 15. రూట్ ఎక్స్ వదిలే, మనకు అవసరం కూడా లేదు, దానికి గొడవే లేదు. 15 ఇచ్చాడు అంటే ఇప్పుడు 15 ఫస్ట్లో ఉంది, అంటే ఫార్వర్డ్ ఫార్ములా అయితే మనం యూజ్ చేసుకోవాలి, ఓకే కదా నాన్న? సరే, నెక్స్ట్ చూద్దాం. ఇలాగ మనకి టోటల్గా మీకు ఒకసారి సమ్స్ అన్ని చూసుకోండి నాన్న, క్లియర్గా స్క్రీన్ షాట్ అన్నది తీసుకోండి. చాలా 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 ఇంపార్టెంట్ సమ్స్. ఫస్ట్ యూనిట్ చాలా చిన్నది కానీ చాలా పెద్ద సమ్స్ ఉంటాయి, ఓకేనా నాన్న? చాలా క్లియర్గా ఉంటుంది, కొంచెం టైం పడుతుంది, బట్ చాలా ఈజీగా అవుతుంది, ఓకేనా? కాల్కులేటర్ దగ్గర పెట్టుకోండి, మొబైల్ కన్నా కాల్కులేటర్ సేఫ్, మనం డైవర్ట్ అవ్వకుండా అయితే ఉంటాం, ఓకేనా? సరే, ఇక్కడ కూడా ఈ సమ్స్ కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, అవిందా? ఓకే, నెక్స్ట్ ఈ సమ్స్ 14 వరకు అయితే స్క్రీన్ షాట్ తీసుకుంటారా, 13 వరకు తీసుకోండి, ఓకేనా? సో నెక్స్ట్ 14, 15 కూడా తీసుకోండి, 14, 15 కూడా తీసుకోండి, ఓకే కదా నాన్న? ఇక్కడతో మనకి ఎన్ని సమ్స్ అయినట్టు? 5th సమ్ కూడా ఒకసారి మీకు కొంచెం స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. 0.1 ఇచ్చాడు నాన్న, ఎంత? dy/dx అన్నాడు, అంటే ఫస్ట్ డెరివేటివ్ కట్టమన్నాడు. సేమ్ అదే కట్టేస్తా. J0 ఇచ్చాడు కదా సార్ అంటే అవసరం లేదు, అవన్నీ మనకు అవసరం లేదు, అవన్నీ అవసరం కూడా లేదు, ఓకేనా? ఫస్ట్ డెరివేటివ్ ఫార్ములా వేసుకున్నా. ఫస్ట్ డెరివేటివ్ ఫార్ములా ఏంటి సార్ ఇలా ఉంది? అదే రాగా న్యూటన్స్ డిఫరెన్స్ ఫార్ములా, ఇందాక మనం అదే వాడాం చూడు, ఇదిగో, ఓకేనా? ఓకే, వేసుకున్నాం. వాల్యూస్ని ఇందాకట్లాగే సబ్స్టిట్యూట్ చేసా. సేమ్ నాకంటూ ఒక ఆన్సర్ వచ్చింది. సేమ్ దీన్ని డివైడ్ చేస్తే ఇలా వచ్చింది. నెక్స్ట్ 0.1 ఈ అన్నిటిని నేను ఎల్సిఎం కడితే కనుక ఈ విధంగా అయితే వస్తుంది, సేమ్ ఇందాకట్లాగే, ఓకేనా? సో లాస్ట్గా మనకి -0.0507 అని అయితే ఆన్సర్ వచ్చింది, ఓకేనా? సో చాలా ఈజీ నాన్న, చాలా క్లియర్గా అయితే ఉంటుంది. సో ఇది ఫస్ట్ వీడియో మనం ప్రాబ్లమ్ డిస్కస్ చేసి, సో క్లాసెస్ పరంగా సెకండ్ వీడియో, ఓకేనా? సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటాను. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.
సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఈరోజు వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే చూడబోతున్నాం అన్నమాట. సో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అయ్యాం. సో ఎంతమంది మీలో అది కంప్లీట్ చేశారు? సో ఈరోజు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు 10 మార్క్స్ చేతిలో ఉన్నట్టే, ఓకేనా? డ్యామ్ షూర్గా, ఓకేనా? సరే, ఇంక లేట్ చేయకుండా మనం ఈరోజు డివైడెడ్ డిఫరెన్స్ అనే కొత్త కాన్సెప్ట్ మీద ఒక సమ్ అయితే చూడబోతున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ సమ్ నాన్న. సో నాకు తెలిసి దీంట్లో అయితే ఇది ఒక్కటే ఉంది, బట్ ఈరోజు అయితే మనం డిస్కస్ చేద్దాం. గివెన్ టేబుల్ చూడండి, అండ్ F'4 ఇచ్చాడు, అది కూడా న్యూటన్స్ డివైడెడ్ ఫార్ములా అయితే వాడమన్నాడు, ఓకేనా? ఓకే, నాకు x0 = 4 అని ఇచ్చారు కాబట్టి నేనైతే అదే తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఎక్స్లో ఉన్న ఎలిమెంట్స్ అండ్ y = f(x) ఎలిమెంట్స్ను కూడా నేనైతే వేసుకున్నా, ఇచ్చింది యాజ్ ఇట్ ఈజ్గా. సరే, ఇప్పుడు ఏం చేయాలి అంటే కనుక క్లారిటీగా చూడండి నాన్న. సో డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్ అంటే మీనింగ్ ఏంటి? మనం డివైడ్ చేయడం, సబ్ట్రాక్షన్ చేయడం అన్నట్టుగా, ఓకేనా? సరే, ఈరోజు నేను ఇప్పుడు ∆y = నాకు 1 వచ్చింది. ఓకే, వచ్చింది. అది ఎలా వచ్చింది అనేది నేను మీకు క్లారిటీగా చూపిస్తాను. ఫస్ట్ ఇది పైది చూడన్నా 1 - 0 అంటే ఈ ఎలిమెంట్ నుంచి ఈ ఎలిమెంట్ని తీయాలి, ఓకేనా? ఇక్కడ వరకు. నెక్స్ట్ 2 - 1 అంటే x1 - x0 అంటే 2 - 1 అంటే దాని వెనకాల దాని నుంచి దాని పైది దాన్ని తీయాలి, ఓకేనా? దీని నుంచి దీన్ని, దీని నుంచి దీన్ని, దీని నుంచి దీన్ని, దీని నుంచి దీన్ని. సరే, అవన్నీ మీకు చూపిస్తా, క్లారిటీగా మాట్లాడుకోవచ్చు. సో ∆y అండ్ ∆2y దాకా నేను చెప్తా, మిగతాది మీరు ఓన్గా అయితే ప్రాక్టీస్ చేయండి రా, ఓకేనా? సరే చూడండి, 1 - 0 వేసాను. 2 - 1 అంటే ఎంత వచ్చినట్టు నాన్న? 1 - 0 అంటే 1, 2 - 1 అంటే 1, అంటే 1/1 = 1. ఆన్సర్ వచ్చిందా? సరే, నెక్స్ట్ చూడు, 5 - 1 4 - 2 4 2 4/2 అంటే 2 ఇన్ క్యాన్సిల్ అవుతుంది 2 times. అయితే సరిపోయిందా? ఓకే, నెక్స్ట్ 21 - 5 8 - 4 ఎంత? 4 ఆన్సర్, ఓకేనా? సరే, 27 - 21 10 - 8 అంటే 6/2 6/2. ఓకే, అప్పుడు 3 ఎన్నిసార్లు పోతుంది? 3 times ఉంటుంది, అంతే కదా నాన్న? క్లారిటీగా అర్థమైంది కదా? సరే, నెక్స్ట్ చూడరా. నెక్స్ట్ చూడు, ఇప్పుడు ∆2 ∆3 అండ్ ∆4y ఇవన్నీ కూడా ఎవరు చేయాలరా? మీరు చేయాలి, ఓకేనా? ఇది హోంవర్క్, జస్ట్ 2 కదా, ఆల్రెడీ మీకు ఆన్సర్లు కూడా ఉన్నాయి, ఒక్కసారి చెక్ చేసుకోండి, సరేనా? ఇలా మనం సింగిల్ ఆన్సర్ వచ్చే వరకు అయితే చేస్తాం. నెక్స్ట్ డివైడెడ్ డిఫరెన్స్ యొక్క ఫార్ములా ఏంట్రా? చూడు, f(x) = f(x0 + x - x0 ∆f(x0 + x - x0 x - x1 ∆2 f(x0 + x - x0 x - x1 x - x2 అండ్ సో ఆన్. నీకు ఫార్ములా ఎలా గుర్తెట్టుకోవాలి అని అయితే నేను క్లియర్ కట్గా చెప్తాను, ఇప్పుడైతే చూడు, ఓకేనా? సరే, ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఫార్ములా? అసలు మనం ఈజీ వేలో ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది అయితే చూద్దాం. ఫస్ట్లీ చూడన్నాను, ఇక్కడ ∆f ఉంది కాబట్టి మనం అదే తీసుకున్నాం. నెక్స్ట్ ∆2 ఉంది అంటే ఒకటి తగ్గించాం, అంటే ఇక్కడ ఆల్రెడీ ఎంత ఉన్నట్టు? ∆1 ఉన్నట్టు, అవునా? అంటే ఇక్కడ x0, దాని ముందట 0 కాబట్టి సరే గుర్తుంది. నెక్స్ట్ స్క్వేర్ అంటే దాని ముందు 1 గుర్తుపెట్టుకో, ఎంత? 1. ఓకే, 1 అంటే ఇప్పుడు మనం ఫస్ట్ 0 1 రాయాలి కదా, 2 చూపించాలంటే 0 1 2. సరే చూడు, x - x0 0 వచ్చింది, x - x1 2 వచ్చింది, 1 వచ్చింది. నెక్స్ట్ ∆2 అలాగే ఉంది. నెక్స్ట్ చూడు, ఇక్కడ చూడు, ∆3 f(x0) ∆3 ఉంది అంటే ఇప్పుడు దాని ముందు నెంబర్ వరకు మన టర్మ్స్ రాయాలి, అంటే ఎంత? 2 వరకు రాయాలి. 0 1 2 వచ్చిందా? అంతే, సో ఆన్. ఓకే, నెక్స్ట్ చూడు, సేమ్ ఆ ఫార్ములా అయితే వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేశాను నాన్న, యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉన్నాయో అలాగైతే సబ్స్టిట్యూట్ చేశాను. ఎక్కడ ఏ చేంజ్ నేను చేయలేదు, ఓకేనా? ఎక్కడ నేను ఏ చేంజ్ కూడా చేయలేదురా,
ఓకేనా. సరే నెక్స్ట్ చూడు, ఆఖరికి మనకి ఇలాగైతే వచ్చింది. ఓకేనా, x²/3 -1/3 -1/44. ఓకేనా, x³ -15x³ 70x² -120x + 64. వీటిని నేను మల్టిప్లై చేయగా వచ్చిన ఆన్సర్ ఇది. ఓకేనా. సరే f' ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే వీటిని నేను డైరెక్ట్గా ఎలా చేస్తానో మీకు చెప్తాను క్లారిటీగా. 2x/3 అంటే డెరివేటివ్ కట్టాను నాన్న. ఓకేనా, x² డెరివేటివ్ 2x. ఓకే కదా, -144. సరే ఇంతకీ ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే కనుక అది నేను చెప్తాను, క్లారిటీగా విను. సరే ఇప్పుడు చూడు, ఇక్కడ 3 × x⁴ -15x³ + 70x² -120x + 64 అయితే ఉంది. ఎంత? 64. వీటన్నిటిని మనం ఇప్పుడు షార్ట్ కట్ చేయొచ్చు కదా. -15x³. ఓకేనా, 15x³. సో ఇక్కడ నుంచి మనం తీసే ఎంత ఉంటుంది? 4x³ అయితే ఉంటుంది. 4x³ -45x². ఎలా వచ్చింది అంటే చూడన్న 70x². ఓకేనా, 70x² -45x². ఓకేనా, ఈ విధంగా అయితే రాసుకోవాలి. నెక్స్ట్ చూడు, -144. f' అంటే మనకి ఎంత ఇచ్చారు నాన్న? 4 ఇచ్చారు. ఓకేనా, 4 × 2 అంటే 8. 8/3. ఓకేనా, ఇక్కడ వరకు క్లారిటీ కదా. నెక్స్ట్ 256 -720 + 560 -120. ఓకే, ఇవి ఎలా వచ్చినాయి అంటే కనుక 4x³ డెరివేటివ్ కడితే ఎంత వస్తుందిరా? 256 వస్తుంది. -720. ఈ విధంగా అయితే మనం వేసుకుంటాం అన్నమాట. ఓకేనా, 8/3 -144 -24 వచ్చింది. ఇవన్నీ కూడా చేయగా మనకి. ఓకే, అంటే 6 టైమ్స్ పోతుంది. ఎంత? 6 టైమ్స్. ఓకే, 8/3 + 1/6 = 16 + 1/6. 16 + 1/6 అంటే 17/6. ఓకే, 17/6 డెరివేటివ్ ఎంత నాన్న? 2.833. ఓకేనా, 2.833. సో సేమ్ ఇలాగే నేను f కూడా కట్టాను. ఓకేనా, చెక్ చేసుకోండి. ఓకే కదా, ఇక్కడ వరకు మీకు క్లారిటీగా అర్థమైంది కదా. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం అయితే డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ. సో అందరికీ ఇక్కడ ఒక్కటే డౌట్ ఉండొచ్చు, బట్ ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ థింగ్ కూడా. ఓకేనా, వాటన్నిటి డెరివేటివ్ అండ్ వాల్యూస్ మాత్రమే. సరేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో హలో గైస్, ఈరోజు వీడియోలో మీ చేతిలో అయితే 10 మార్క్స్ ఉన్నట్టే. సో ఈరోజు వీడియో మీరు ఓపెన్ చేశారంటే ఆల్రెడీ అడ్వాన్స్ న్యూమరికల్ మెథడ్స్ మీకు ఎలా నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. సో ఈరోజు వీడియోలో మీకు 10 మార్క్స్ ఇచ్చే ఈ వీడియో నుంచి అయితే నేను బయటికి పంపిస్తానన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో 20th క్వశ్చన్ అన్నమాట. సో ఆల్రెడీ మనం 19 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయడం సరిపోయింది. సో 1 మోడల్లో మీకు ఓన్లీ 17 సమ్స్ సేమ్ మోడల్ అన్నమాట. సో ఆల్రెడీ మనం రీసెంట్గా 18th వన్ కూడా కంప్లీట్ చేస్తాం. ఓకేనా, సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ మనం ఈరోజు మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో లెట్ స్టార్ట్ ద వీడియో. సో గివెన్ చూసుకోవచ్చు, ఫ్రమ్ ద మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ y = f(x) ఫ్రమ్ ద గివెన్ టేబుల్. సరే, మనకు ఒక టేబుల్ ఇచ్చారు. సో దాన్ని బట్టి మనకు ఆల్రెడీ తెలుసు ఎలా టేబుల్ కన్స్ట్రక్ట్ చేయాలో కూడా. సో అలాగే చేసానురా యాజ్ ఇట్ ఈజ్గా. సో ఇచ్చిన x వాల్యూస్ అన్నీ ఇటు వేసుకున్నా, y వాల్యూస్ అన్నీ కూడా ఇటు సైడ్ వేసుకున్నా. సో మనకి Δy రావాలంటే ఇక్కడ ఉన్న దీంట్లోంచి తీయాలి. 0.25 - 0 అంటే 0.25. 0 - 0.25 అంటే -0.25. 2.25 - అంటే 2.25. 16.0 - 2.25 అంటే 13.75. ఓకే, 56.25 - 16 అంటే ఎంత నాన్న? 40.25. ఓకేనా. సో నెక్స్ట్ Δ² కావాలంటే Δyలో ఉన్న ఎలిమెంట్స్ దీంట్లో నుంచి ఇది, దీంట్లో నుంచి ఇది ఈ విధంగా చేస్తే మనకి లాస్ట్ 1 టర్మ్ వచ్చేదాకా అయితే చేయాలరా. ఎంత? 1 టర్మ్. ఓకే, వచ్చింది. ఇప్పుడు మనకి హైట్ ఎంతనా?
హెచ్ ఈక్వాలిటీ ఎంత అంటే హెచ్ అంటే ఏంటి సార్ మళ్ళీ అంటే డిఫరెన్స్ ఏంటన్నా డిఫరెన్స్. 0కి 1కి తేడా 1, 1కి 2కి తేడా 1, 3కి 4కి తేడా 1, 4కి 5కి తేడా 1. అంటే ఇప్పుడు అన్నిటికి ఈక్వల్గా హైట్ ఉంది అవునా. 0 నుంచి 1కి జంప్ చేయాలంటే నువ్వు ఒక అడుగు వేయాలి, 1 నుంచి 2కి జంప్ చేయాలంటే ఒక అడుగు వేయాలి. సో హైట్ ఎంతనా ఇప్పుడు 1, హెచ్ ఈక్వల్ టు 1. ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఎంత 0, ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఎంతనా 0. ఓకేనా. సరే ఇప్పుడు మనం బై న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఏంటన్నా బై న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. సో ఆల్రెడీ ఫార్ములా మనం సెమ్ 3లో కూడా చూసాం. ఇప్పుడు సెమ్ 3లో. సో ఈరోజు ఆ ఫార్ములాని వేసుకొని ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి, అసలు ఏం చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ అయితే ఫార్ములా చూద్దాం. ఫార్ములా ఏంట్రా dy/dx ఈక్వల్ టు f dash of 4 ఈక్వల్ టు ఎంతనా f dash of 4 ఈక్వల్ u ఈక్వల్ టు 1/h డెల్టా y0 ప్లస్ 2u మైనస్ 1/2 డెల్టా స్క్వేర్ y0 ప్లస్ 3u స్క్వేర్ మైనస్ 6u ప్లస్ 2/2 డెల్టా క్యూబ్ y0 ప్లస్ 4u క్యూబ్ మైనస్ 18u స్క్వేర్ ప్లస్ 22u మైనస్ 6/2 4. ఓకేనా 2u. ఓకే కదా నాన్న. ఓకే డెల్టా పవర్ 4 y0 సో ఆన్. సరే మనకి ఇచ్చిన వాల్యూస్ని బట్టి మనం అయితే వాల్యూస్ని అయితే ఒక్కోటి అయితే సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ యూ కామన్. హెచ్ అంటే ఎంతరా ఇప్పుడే చెప్పా, హైట్ అంటే ఎంత 1 కన్నా. ఓకే 1/1. డెల్టా y0 ఎంత చూడు, డెల్టా y0 అంటే ఎంత ఇదిగో 0.25 అవునా 0.25. ఓకే నెక్స్ట్ 2u మైనస్ 1/2 కామన్. డెల్టా స్క్వేర్ y0 అడిగాడు. డెల్టా స్క్వేర్ y0 అంటే ఎంత మైనస్ 0.50. ఓకే ప్లస్ 3u స్క్వేర్ మైనస్ 6u ప్లస్ 2/6 డెల్టా క్యూబ్ అడిగాడు అంటే ఎంతనా 3.00. ఓకే నెక్స్ట్ యాజ్ దిస్ ఈ ఫార్ములా. ఓకేనా నెక్స్ట్ డెల్టా పవర్ 4 y0 ప్లస్ అంటే ఎంత డెల్టా పవర్ 4 అంటే 6. ఓకేనా 6 నాన్న. సరే కదా. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకి ఫార్ములా వాల్యూస్ని కూడా సబ్స్టిట్యూట్ చేస్తా అన్న. ఇప్పుడు మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది అనేది క్లారిటీగా అయితే చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు మనకి dy/du ఈక్వల్ టు u క్యూబ్ మైనస్ 3u స్క్వేర్ ప్లస్ 2u అట్ మ్యాక్సిమం వాల్యూ ఆర్ మినిమం వాల్యూ dy/du ఈక్వల్ టు 0. ఓకే u ఇంటూ యూని కామన్ తీసుకున్నాను అన్న అంటే u స్క్వేర్ మైనస్ 3u ప్లస్ 2. ఓకేనా. సరే ఇప్పుడు ఏమవుతుంది నాకు చూసుకుంటే కనుక ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది నాన్న u ఇంటూ u-1 ఆర్ u-2 అయితే వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఎంత వచ్చినట్టు u ఈక్వల్ టు 0. ఇక్కడ u-1 అవతల పంపిస్తే u ఈక్వల్ టు 1, ఇక్కడ 2ని అవతల పంపిస్తే u ఈక్వల్ టు 2. అంటే ఇక్కడ మనకి 0, 1, 2 వచ్చిందా లేదా వచ్చింది. సరే ఇక్కడతో ఒకటి అయింది. నెక్స్ట్ డెల్టా స్క్వేర్ కడదాం. ఇది ఆల్రెడీ కూడా మనకు తెలుసు డెల్టా స్క్వేర్ ఎలా కట్టాలి, సెకండ్ డెరివేటివ్ అని ఫార్ములా వేసుకున్న యాజ్ ఇట్ ఈస్గా ఒక్కొక్క దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాం. సింప్లిఫై చేస్తే మనకి ఇలా వచ్చిందిరా లాస్ట్కి. ఓకేనా 1 స్క్వేర్ ఇంటూ 1 అంటే 1, 1/1 అంటే 1, 0 మైనస్ 0.5. ఓకే ప్లస్ u ఇంటూ 3u 1 ఇంటూ 3 మైనస్ 3. ఓకేనా ప్లస్ 3. నెక్స్ట్ 6u స్క్వేర్ ఇవన్నీ కామన్గా వేసుకున్నా. సరే కదా నాన్న. ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా. ఇక్కడ 6 ఏమైందంటే ఈ 6 12 టైమ్స్ పడుతుంది 2 టైమ్స్. ఓకేనా క్లారిటీ కదా. సరే నెక్స్ట్ చూడు. నెక్స్ట్ చూసుకుంటే యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మనకి చివరాఖరికి ఎలా వచ్చిందిరా. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే కనుక ఒక్కసారి చూడనా. ఇక్కడ 6u స్క్వేర్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిలోంచి నేను 2 కామన్ తీస్తున్నా, 2ని బయటికి తీస్తున్నా. అంటే ఎలా వస్తుంది అప్పుడు 2 ఇంటూ 3 అంటే 6u స్క్వేర్ సరిపోయిందా. ఈ విధంగా అంటే 2ని బయటికి తీస్తున్నాను అంతే. అప్పుడు ఈ 2 క్యాన్సిల్ అవ్వక మనకి రిమైనింగ్ ఎంత వస్తుంది మైనస్ 0.5, 3u మైనస్ 3
3u² మైనస్ 9u ప్లస్ 5.5. ఇక్కడ చూడనా ఈసారి 3u². ఓకే, ఇక్కడ 3u ఉంది, మైనస్ 9u ఉంది అంటే 6u. ఇక్కడ 0.5, 5.5 అండ్ మైనస్ 3 ఉంది అంటే ఇక్కడ మైనస్ 3.5 ఉంది. అవునా, మైనస్ 3.5. ఇక్కడ 5.5 ఉంది అంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు, రిమైనింగ్ 2 ఉన్నట్టు. ఓకేనా, ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా నాన్న. సరే ఇంకా చూడు. నౌ ఐ టేక్ ఎఫ్ డాష్ ఆఫ్ యూ వాల్యూస్ని అయితే తీసుకుంటున్నాను రా. యూ వాల్యూస్ని ఇప్పుడైతే వాడుకునే టైం అయితే మనకు వచ్చింది. యూ వాల్యూస్ ఎంత, 0, 1, 2. సరే చూడు, ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు 3 ఇంటూ యూ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అంతే, ఇంకేమీ చెయ్యట్లేదు. 0 సబ్స్టిట్యూట్ చేసుకున్నా, 3² మైనస్ 6, 2 గ్రేటర్ దెన్ అంటే ఇక్కడ మనకి ఈ రెండు ఏమైనా జీరోస్ అయిపోయినాయి, మిగిలింది 2 అంటే గ్రేటర్ దెన్ 0 కదా ఉంది. ఓకే, నెక్స్ట్ సేమ్ 2 కూడా అంటే మనకి రిమైనింగ్ 2 మిగులుతుంది, గ్రేటర్ దెన్ 0. ఓకే, ఇప్పుడు ఎఫ్కి మినిమం వాల్యూ అట్ x ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 2లో సో మినిమం వాల్యూ సార్ ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు కూడా 0. ఓకేనా, ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0, ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు 0. ఎక్కడ టేబుల్ ఇచ్చారో ఒకసారి చూడు. ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న, 0. అవునా, ఇగో ఇంకొకటి ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు ఎంత, 0 అన్నాడు. వచ్చిందా లేదా, వచ్చింది కదా నాన్న. ఓకే, ఇక్కడ వరకు మీకు క్లారిటీగా అర్థమైంది కదా. సరే నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ సో మినిమం వాల్యూస్ ఆర్ ఎఫ్ ఆఫ్ 0 అండ్ ఎఫ్ ఆఫ్ 2. ఓకే కదా నాన్న, ఇక్కడ వరకు అంటే ఇక్కడ వచ్చిందే ఎఫ్ ఆఫ్ 0 చూసుకోవాలి, ఇక్కడేమో ఎఫ్ ఆఫ్ 2 చూసుకోవాలి. ఇదిగో 2, 0. ఓకేనా, సరే నెక్స్ట్ మిగిలింది 1 సబ్స్టిట్యూట్ చేయగా మనకి -1 వచ్చింది, -1. సరే 3 ఇంటూ 3² అంటే 3 మైనస్ 6 అంటే 3 ప్లస్ 2 అంటే -1 ఈజ్ లెస్ దాన్ 0. సో దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ మ్యాక్సిమం వాల్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ మ్యాక్సిమం వాల్యూస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఎంతరా, 0.25. ఇది ఎలా వచ్చిందంటే ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ ఎంత ఇచ్చారు నాన్న మనకి, 0.25. సో దిస్ ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ. ఓకేనా, అర్థమైంది కదా నాన్న. ఇది ఈరోజు మన వీడియో. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని మీద మీకు కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయరా, అవి కూడా మనం తర్వాత అయితే డిస్కస్ చేద్దాం. సో ఇంతవరకు మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఒక్కసారి అవి కూడా స్పీడ్గా చెప్పేస్తా. ఈ టేబుల్లో కానీ చూసుకుంటే మనకి మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. టేబుల్ వేసుకున్న హైట్ తీసుకుంటాం, సేమ్ టేబుల్ కడుతున్నానా. సో ఫార్ములా వేసుకుంటాం. ఓకేనా, ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఏంటంటే కనుక, సో ఇక్కడ వాల్యూస్ ఎంతవరకు వచ్చినాయంటే మనకి డెల్టా క్యూబ్ వరకు వచ్చిందిరా. సో నేను డెల్టా స్క్వేర్ వరకు అయితే, డెల్టా క్యూబ్ అంటే ఇప్పుడు 0. అవునా, సో నేను ఇప్పుడు డెల్టా 2 వరకు మాత్రమే ఫార్ములా తీసుకున్నా. సరేనా, సరే నెక్స్ట్ చూద్దాం. సేమ్ సబ్స్టిట్యూట్ చేసుకున్న, డిఫరెన్షియేట్ 1 విత్ యూతో గట్ట వచ్చిన వాల్యూస్కి అయితే నేను యూ ప్లేస్లో 1 పెట్టుకొని స్లోగా సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. అప్పుడు మనకి యూ ఇంటూ యూ అంటే డిఫరెన్స్కి 1. ఓకేనా, యూ ఇంటూ యూ మైనస్ 1 అంటే u² మైనస్ 4 మైనస్ యూ అంటే 2u మైనస్ 1 అయితే వస్తుందిరా. ఓకేనా, సో మినిమం వాల్యూ ఆఫ్ y dy/dx ఈక్వల్ టు అని చెప్పి మనం ఏం వేసుకుంటాం, యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఉన్నది వేసుకొని ఇక్కడ మనకి ఎంత వచ్చినట్టు 2u మైనస్ 1/2, 2u మైనస్ 1/2. సో ఇక్కడ ఇటు సైడ్ ఉన్నదాన్ని ఇటు సైడ్ పంపిద్దాం. అప్పుడు ఏమవుతుంది నాన్న, ఒక్కసారి కానీ మనం చూసుకుంటే కనుక, సో దీన్ని బై 2 చేసామనుకో. సో నెక్స్ట్ ఇక్కడ మనకి 2u మైనస్ 1/2 వచ్చింది. అవునా, సరే ఇక్కడ వరకు చూడనా. ఈసారి మనం ఏం చేయగలం, ఇక్కడ 2ని కానీ మనం దీని అలా పక్కన పెట్టి, ఇలా పక్కన పెట్టిన తర్వాత ఇచ్చిన ఉన్నదాన్ని ఇచ్చి తీసుకొచ్చామనుకో, తీసుకొస్తే కనుక మనకి 2 అని డివైడ్ చేసినప్పుడు 0.07 అయితే వస్తుందిరా. ఎంతనా, 0.07. ఇటు సైడ్ మైనస్ అటు సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది. ఓకేనా, ఈ రెండు ఇప్పుడు బై అయ్యి. సరే ఇప్పుడు 2u మైనస్ 1 ఈక్వల్ టు 0.07/0.016.
ఓకే కదా, సరే 2u ఈక్వల్ టు -1 ఇచ్చేది తీసుకుందాం అంటే +1. ఓకేనా, సరే ఇప్పుడు చూడనా, దీనికి ఎల్సిఎం కడితే కనుక మనకి 0.016 బై అయ్యి 0.07 ప్లస్ 0.016 అయితే వస్తుంది. అవునా, దేర్ ఫోర్ యూ ఈక్వల్ టు ఎంత వస్తుంది నాన్న ఇప్పుడు మనకి 0.086 బై 0.032 ఇంటూ 1/2 అయితే వస్తుంది. ఈ 2 ఇవతల పక్కే వస్తుంది కాబట్టి సరేనా. సరే నెక్స్ట్ చూడు, 2u ఈక్వల్ టు 0.086 బై 0.16. ఓకేనా, దేర్ ఫోర్ యూ ఈక్వల్ టు 2.6875. ఓకేనా, 2.6875. నా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x0 ప్లస్ యూహెచ్ ఈక్వల్ టు, సో ఇలా అయితే మనకి లాస్ట్ ఒక వాల్యూ అయితే వస్తుందిరా. నా పుట్ యూ ఈక్వల్ టు, సో యూకి ఒక వాల్యూ వచ్చింది కాబట్టి సో నేను యూ ఉన్న కాడల్లో ఒక వాల్యూస్ని అయితే సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు లాస్ట్కి ఈ ఆన్సర్ అయితే వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్, సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ రా, సేమ్ క్వశ్చన్స్. సో ఇవన్నీ అయితే డెఫినెట్గా ప్రాక్టీస్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ నేను చెప్పింది కానీ మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, ఈసారి నుంచి ఇంకా డీటెయిల్గా అయితే చెప్తా. సో ఓకేనా, సో కొంచెం మనం హడావిడిగా ఉంది కాబట్టి కొంచెం అటు ఇటుగా చెప్పడం జరిగింది. ఐ థింక్ నాకు అర్థమైంది. సో ఈ ఒక్కసారికి వదలండి, నెక్స్ట్ వీడియో నుంచి మళ్ళీ ఒకవేళ కుదిరితే ఈ వీడియో మళ్ళీ చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.